నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నగరంలో స్థిరాస్తి రంగం జోరందుకుంది. అమ్మకాలు కొనుగోళ్లతో రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు కల్పిస్తున్న రాయితీలు, మౌలిక వసతులతో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమైంది. నివాస స్థలాలు, వాణిజ్య సముదాయాలు, గిడ్డంగులకు డిమాండ్ భారీగా పెరిగింది. నగరం బయట కూడా నిర్మాణ రంగం శరవేగంతో పుంజుకుంటోంది. భూములు, ఇళ్లు, ప్లాట్ల ధరలు 20 నుంచి 25% వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్థిరాస్తి రంగం అభివృద్ధిపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొన్న ప్రముఖులు సి శేఖర్ రెడ్డి గారు, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షులు, జి రామరెడ్డి గారు, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు, మేజర్ శివకిరణ్ గారు, అర్బన్ గవర్నెన్స్ నిపుణులు, సామాజిక విశ్లేషకులు. శేఖర్ రెడ్డి గారు, విశ్వనగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్లో స్థిరాస్తికి కొత్త కళ వచ్చింది. దేశంలోని వివిధ నగరాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా హైదరాబాద్లో స్థిరాస్తి రంగం మాత్రం 20 నుంచి 25% వృద్ధి రేటు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఊపందుకున్న ఈ స్థిరాస్తి రంగంపై మీరేమంటారు? ఫండమెంటల్గా ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటు, ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకున్నారు, వారు రాగానే ఏం చేశారు, స్టార్టింగ్లోనే ఫ్యూ మంత్స్లోనే ఈ యొక్క మన సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. తర్వాత షీ టీమ్స్ అని కూడా పెట్టడం జరిగింది. ఎవ్రీబడి ఫెల్ట్ దిస్ ఎ సేఫ్ సిటీ. అంతకుముందు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, అంటే మనకు అక్కడ తెలంగాణలో అన్ని రీజనల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు స్టేట్ డివిజన్ అప్పుడు ఆ ఏరియా ఎవరు టచ్ చేయలే, మన ఐటీ సెక్టర్ ఎవరు టచ్ చేయలే. బట్ అయినప్పటికీ కూడా ఈ హెస్ టేకెన్ ఏ వన్ స్టెప్ అహెడ్ అండ్ ఈ హెస్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ పుట్ ఇన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే టిఎస్ ఐపాస్ అని అదొకటి తీసుకురావడము, గ్లోబల్గా ఉన్న అన్ని కంపెనీస్కి కూడా ఒక పాజిటివ్గా మెసేజ్ పంపించడం జరిగింది. మా తెలంగాణకు వస్తే మేము సింగిల్ విండోగా అక్రాస్ ద టేబుల్ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్ఓసిస్ కానీ, పర్మిషన్స్ కానీ, ల్యాండ్ అలొకేషన్ కానీ మీకు ఏ ఇబ్బంది లేకుండా దిస్ ఈజ్ అల్టిమేట్ డెస్టినేషన్ ది ఏషియన్ కంట్రీస్లో చూసుకున్న, గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. అయితే ఇండస్ట్రీకి ఇష్యూస్ అన్నీ కూడా సీఎం గారు అన్నీ అడ్రస్ చేస్తారు. మాతో సెవరల్ మీటింగ్స్ అయిన తర్వాత ఇండస్ట్రీకి ఏం కావాలో మాకు ఇచ్చారు. ప్లస్ టీఎస్ ఐపాసే కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా సమగ్రంగా వారంతా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం అనేది ఇవ్వడం జరిగింది, పాలసీస్ ఇవ్వడం జరిగింది. సో అన్ని రంగాలు పుంజుకున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ ఇన్ ద సెక్టర్స్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషను ఎంత పెరిగితే హౌసింగ్ రిక్వైర్మెంట్ అంత ఉంటుంది, ఎంత పెరిగితే అంత ఆఫీస్ రిక్వైర్మెంట్ వస్తుంది, సర్వీస్ సెక్టర్ పెరిగితే అక్కడ వస్తుంది. ఒక ఐటీలోనే 150,000 ఉద్యోగాలు ఉన్నాయి. సో అది పెద్ద మల్టిప్లయర్ ఫ్యాక్టర్ అది. సో ఐటీ 150,000 అంటే దానికి మళ్ళా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది వీటన్నిటి మీద, విన్నారా? సో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా. సో దానికి ఓవరాల్గా ఒక హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్కు కొత్తగా మనము ఒక 10 times 20 times ఇమేజ్ పెంచుకున్నాం. దాంతో ఓవరాల్గా కూడా సేమ్ గారు కూడా ఇనిషియల్గా బాగా కాన్సన్ట్రేట్ చేసిన ఇండస్ట్రీలో. రెండోది ఇంకోటి కూడా గతంలో కాకుండా ఫస్ట్ 1 year సీఎం గారు టచ్ చేయలేదు ల్యాండ్ వాల్యూస్. తర్వాత సబ్సిక్వెంట్గా డిపార్ట్మెంట్ పరంగా ల్యాండ్ వాల్యూస్ పెంచాలా ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే కూడా మమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది సీఎం గారు. మేము వద్దన్నాం, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది సార్, పెంచకుండా అనవసరంగా నెగటివ్గా ఉంటుంది, కంప్లైంట్స్ ఇట్లుంటే బాగుపడుతుందని వారు ల్యాండ్ వాల్యూ పెంచలే. గత 3 సంవత్సరాల నుంచి ల్యాండ్ వాల్యూ పెంచకున్నప్పటికి కూడా జనాలు మేబీ ఆఫ్టర్ డిమానిటేషన్ అప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అయినారు. మేబీ ఇండస్ట్రీ పడిపోతుంది అదని. కానీ మేము కూడా అప్పుడు చాలా వరకు మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాం, కొంత టర్న్ ఓవర్ తగ్గుతుందేమో కానీ వాల్యూ పడిపోదు. అంటే జిఎస్టీ రావటం ఒకటి, ఈ డిమానిటైజేషన్ ఒకటి, నోట రద్దు, దీని ప్రభావం తర్వాత కూడా ఈ గ్రోత్ కనిపించడానికి ఎట్లా మనం ఒకటి ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది, రెండు చేయబట్టి ట్రాన్స్పరెన్సీ వచ్చింది. జిఎస్టీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని ఇంకా క్లారిఫికేషన్స్ రావాలా. బట్ స్టిల్ ఒక ఇండస్ట్రీలో అంతకంటే ముందు ఇప్పుడు క్లారిటీ ఎక్కువ, ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మీరు 150,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది కపులు ఉద్యోగాలు చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఆఫ్ లోన్ ఎక్కువ వస్తుంది. తర్వాత కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. ప్లస్ ఇంకోటి మేజర్గా మన టర్న్ ఓవర్ మన దగ్గర మనం మ్యాక్సిమం మనము అడ్వాంటేజ్ తీసుకుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని, దాంట్లో సిఎల్ఎస్ఎస్ అని ఉంది.
సో దాంట్లో మనకు ఆల్మోస్ట్ 2.7 lakhs వరకు మనకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. కాబట్టి అందరికి కూడా చాలామందికి ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్ నౌ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అది కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ముందు 60-90 స్క్వేర్ మీటర్స్ నుండి 150 స్క్వేర్ మీటర్స్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వచ్చింది. ఒకటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది. సో కొనే వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. మాకే కొంత డౌట్ ఉండే స్టాక్ ఎక్కువైపోతుందేమో ఏమవుతుందని. బట్ ఆ స్టాక్కి డిమాండ్కి సరిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా 18,000-20,000 అమ్ముతాం కదా. బహుశా ఈ ఇయర్ ఐ థింక్ 30,000 టచ్ అయినా కావచ్చు. లాస్ట్ ఇయర్కు జిహెచ్ఎంసీ యొక్క వాళ్ళ ఎన్ని శాంక్షన్ చేసిందని చూస్తే మేజర్గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే గత సంవత్సరం అన్నీ కలిసి కూడా 8,700 అప్లికేషన్ తీసుకుంటే ఈ సంవత్సరం మనకు 15,700 చిల్లర ఇచ్చినారు. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ మీద కూడా ఫోకస్ బాగా వచ్చేసింది. ఫెరీలో కూడా అందుబాటులోకి వచ్చినాయి. అందరూ కూడా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ రెండు నడుస్తున్నాయి. సో దట్ వే మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్నది. సంతోషం. రామరెడ్డి గారు, హైదరాబాద్లో ఐటీ స్టార్టప్ పరిశ్రమలతో పాటు గ్రోత్ కారిడార్లకు అనుకూలతలు ఏర్పడ్డాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నగరం విస్తరిస్తోంది. తెలంగాణ క్రెడాయి అధ్యక్షుడిగా ఈ రంగం అభివృద్ధిని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 year అందరూ వెయిట్ అండ్ సీ ఉండే. ఎందుకంటే సో మెనీ ఇష్యూస్, అంటే పవర్ ఉండదు, రకరకాల సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, రకరకాల అపోహలు ఉండే. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ 1 year అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారని రకరకాల అపోహలు ఉండే. సో గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ వల్ల ఇప్పుడు తను చెప్పినట్లు అంటే 335 కోట్ల రూపాయలు అప్ ఫ్రంట్ సేఫ్టీ కోసం రిలీజ్ చేయడము, తర్వాత టీఎస్ ఐపాస్, టీ హబ్, తర్వాత మేజర్ కంపెనీస్ని అంటే ఈవెన్ కేటీఆర్ గారు ఈ వాజ్ టూరింగ్ అక్రాస్ ది గ్లోబ్ గూగుల్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, ఈవెన్ ఐకియా షోరూమ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ వెరీ షార్ట్లీ. సో ఇట్లాంటి మేజర్ కంపెనీస్, ఫేస్బుక్ అనుకోండి, ఇవన్నీ వచ్చేసరికి ఏమైందంటే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇవన్నీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆఫీస్ స్పేస్ విపరీతమైన డిమాండ్ ఆఫీస్ స్పేస్కి వచ్చింది. సో ఆఫీస్ స్పేస్ డిమాండ్ రాగానే ఐటీ ఉద్యోగాలు మీరు 1.5 lakh ఉద్యోగాలు ఆల్రెడీ 4 years రావడం జరిగింది. సో దీంతో హౌసింగ్ కూడా డిమాండ్ బాగా పెరగడం జరిగింది. సో దీనికి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే హైదరాబాద్కి ల్యాండ్ ప్రైస్ కానీ అపార్ట్మెంట్ సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, ఈవెన్ రెంటల్ వాల్యూ కూడా వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ ద లోయెస్ట్ అండి. సో మేజర్ సిటీస్ ఏది కంపేర్ చేసుకున్నా కానీ దాంట్లో వీఆర్ లోయెస్ట్. సో ఈ అడ్వాంటేజ్ కోసం ఉండడం వల్ల ఆల్ ద డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. సో మనకు ఒక ఎఫ్ఎస్ఐ రూల్ ఉండడం ఒకటి, అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్ వాజ్ డెఫినెట్లీ మచ్ బెటర్ ప్లేస్ దాన్ అదర్ సిటీస్. సో ఈ గవర్నమెంట్ తీసుకున్న పాజిటివ్స్ అనుకో ఇవన్నీ వల్ల ఒక మంచి ఇది జరిగింది. తర్వాత ఈ గ్రోత్ కారిడార్ గురించి మనం అన్నప్పుడు మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే 158 kilometers ఆఫ్ రేడియస్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీనికి ఐదర్ సైడ్ 1 kilometer గ్రోత్ కారిడార్ ఉంది. ఈ గ్రోత్ కారిడార్లో డెవలప్మెంట్స్ అనుకున్నంత జరగట్లేదు. ఇప్పుడు ద మేజర్ రీజన్ ఏంటంటే మనకు కొన్ని ఇంకా అంటే గ్రిడ్ రోడ్స్ అనేది ఇంకా ఫార్మేషన్ కాలేదు. సో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దాట్. గవర్నమెంట్ మీద అంటే ఎలా ఉందంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. సో కాస్ట్ ఆఫ్ అంటే వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీస్ హ్యూజ్ అయిపోయింది. రీసెంట్ పాస్ట్లో చూస్తుంటే విపరీతం, గత 6 months చూసుకుంటే ఇంకా విపరీతంగా 20%-30%గా సమ్ ఆఫ్ ది ల్యాండ్ ప్రైస్ ఇంకా ఎక్కువ పెరగడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ ఫోకస్ అలా ఇప్పుడు ఆల్రెడీ మన కేటీఆర్ గారు సమీక్షలో అంటే అక్రాస్ ఆల్ ది సైడ్స్ ఆఫ్ ద సిటీ షుడ్ బి డెవలప్డ్ అన్నట్టు. ఇప్పుడు కొంపెల్లిలో కూడా ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం అనుకోండి, ఉప్పల్ సైడ్ అనుకోండి, ఆల్రెడీ ఆదిబట్ల సైడ్ ఆల్రెడీ ఐటీ ఉంది. తర్వాత ఇప్పుడు మనకు ఫార్మా సిటీ టాటా ఏరోస్పేస్లో కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ టాటా ఏరోస్పేస్. ఎందుకంటే టాటా బోయింగ్, టాటా లాకిడ్ మార్టిన్ అవన్నీ కన్స్ట్రక్షన్ నేను చేశాను కాబట్టి అక్కడ డెవలప్మెంట్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ దేర్. సో అలాగే మనకు ఫార్మా సిటీ 19,000 acres ఫార్మా సిటీ వస్తుంది. సో అటు ఆ రంగము ఎవ్రీ ప్లేస్ అంటే నేమ్ ఇట్. సో హైదరాబాద్కి చాలా యాదాద్రి, భువనగిరి ఏరియా కూడా అటుపక్క కూడా వస్తుంది. తర్వాత ఎంఎంటీఎస్ 2వ దశ కొంచెం బాగా డిలే అవుతుంది. గవర్నమెంట్ షుడ్ ఫోకస్ మోర్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు చూసినా కానీ. సో వెరీ షార్ట్ ఇట్స్ గోయింగ్ టు బి స్టార్ట్ అన్నారు, బట్ అది కొంచెం డిలే అవుతుంది. సో లిటిల్ గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు తక్కువ ధరలో, అంటే ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీలో 6,000 రూపాయలు కొనేవాళ్ళు ఏదో కొంపెల్లి సైడ్ ఇంకా అదర్ ప్లేసెస్లో 3,000 to 3,500 rupees square feet కొనుక్కోవడము
వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఓన్లీ ట్రావెల్ టైం మేబీ 15-20 మినిట్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ పోవాలంటే మీకు 40 నిమిషాలు పడుతుంది. అదే బొల్లారం నుంచి ఇంకా రావాలంటే 55 కమర్షియల్ స్పేస్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. డెఫినెట్ గా ఇండస్ట్రియల్ కార్పొరేట్ అది పెరుగుతుంది. ఈవెన్ మెట్రో ఆల్రెడీ రియాలిటీ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఒకసారి వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్స్ కి ఐదర్ సైడ్ డెఫినెట్ గా మళ్ళీ డిమాండ్ అట్లీస్ట్ 1 కిలోమీటర్ వరకు మినిమం. సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మెనీ అడ్వాంటేజెస్ ఫర్ హైదరాబాద్. వెదర్ అనుకోండి, కాస్మోపాలిటన్ కల్చర్. అంటే మీరు చూడండి ఎనీ అక్రాస్ ది కంట్రీలో ఏ సిటీలో లేని అడ్వాంటేజ్ ఏంటంటే కన్నడతో వస్తే కన్నడ అసోసియేషన్ రెడీగా ఉంటుంది, తమిళ వాళ్ళు వస్తే మలయాళం వాళ్ళు, కేరళ, ఐ మీన్ ఎనీబడి, గుజరాతీ, మార్వాడి. సో ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దే ఫీల్ హైదరాబాద్ ఈజ్ దేర్ హోమ్ ప్లేస్ లాగా ఉంటుంది. సో మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వేరే ఏ సిటీస్తో కంపేర్ చేసుకుంటే మనం అఫోర్డబులే. సో మీరు వేరే సిటీలు చూస్తే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 60 స్క్వేర్ మీటర్స్ బిలో ఎన్నో ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. బట్ అదే హైదరాబాద్లో చూస్తే ఎవ్రీబడి వాంట్స్ 1000 స్క్వేర్ ఫీట్ మినిమం ఉన్నట్టే ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే 1000 స్క్వేర్ ఫీట్లో మీరు ఇక్కడ 30 స్క్వేర్ ఫీట్ 40 స్క్వేర్ ఫీట్లో వచ్చే ధరల్లో మనకు వస్తున్నాయి ఇల్లు. శివకిరణ్ గారు, నివాసయోగ్యమైన ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్కు విశిష్ట స్థానం ఉంది. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు స్థిరాస్తి రంగం సైతం ఊపందుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంపై మీ అభిప్రాయం ఏమిటి? ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ సినారియో చూసామండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకటి గ్లోబల్ హౌసింగ్ వాచ్ అని ఒక సిస్టమ్ ఉంది. దాంట్లో వాళ్ళు అక్రాస్ ద హోల్ వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ పారామీటర్స్ ఇవాల్యుయేట్ చేసి రియల్ ఎస్టేట్ డిఫరెంట్ పారామీటర్స్ వేసి గ్రేడ్ చేస్తారనమాట. దాంట్లో తెలిసింది ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ లైక్ ఉక్రెయిన్, ఖతార్, రష్యా ఇవన్నీ బాగా పర్ఫామ్ చేయడం లేదు. బట్ కంట్రీస్ లైక్ కెనడా, పోర్చుగల్, ఐర్లాండ్, హాంకాంగ్ ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని రీజన్స్ ఏమి ఇచ్చినారు. ఒకటి క్రెడిట్ గ్రోత్, క్రెడిట్ అవైలబిలిటీ, క్రెడిట్ గ్రోత్. ఇంకోటి ఏమి ఇచ్చినారంటే ప్రైస్, హౌసింగ్ టు ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ అవుతే ప్రజలలో హౌసింగ్ కొనుక్కునే అది కేపబిలిటీ పెరుగుతుందని అదొక క్వాలిటీ ఇచ్చినారు. అయితే అదే మీరు చూస్తే ఇప్పుడు ఏషియా లెవెల్లో ఇప్పుడు గ్లోబల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని ఇంకోటి ఇండెక్స్ ఉన్నది. అక్కడ హాంకాంగ్ అండ్ ఇండోనేషియా లాస్ట్ 2017-2018లో రేట్స్ పడిపోయినాయి. ఎగ్జాంపుల్ హాంకాంగ్ తీస్తే 18.35 ఇన్ 2017, 14.69 ఇన్ 2018 రేట్స్ పడిపోయినాయి. ఇండియాలో 8.70 అండ్ 7.33 పెరిగినాయి. డెవలప్మెంట్ ఇండికేటర్స్ కలిసి ఉంటే ఒక కంట్రీ ఎకనామిక్గా గ్రో అవుతే దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుందని క్లియర్గా ఉంటుంది. ఢిల్లీ, ఇండియా చూస్తే పూనా 7.3, ముంబై 5%, కోల్కతా 5%, చెన్నై 5% నెగటివ్ పడిపోయినాయి రేట్స్. అదే మీరు ఇప్పుడు హైదరాబాద్ అన్నట్టు దగ్గర 20% ప్లస్ రేట్స్ మనకి పెరిగినాయని చెప్తున్నారు. అయితే ఇది ఆ స్టేటస్కి మనం రావడానికి దగ్గర 4 years పడింది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు, రామరెడ్డి గారు చెప్పినట్టు హోల్ ఎన్విరాన్మెంట్ బిల్డప్ చేయడానికి ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైం. కానీ ఇప్పుడు అన్నట్టు మీరు మన రేట్స్ ఇంకా అఫోర్డబుల్ ఉన్నాయి అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వెన్ వీ హ్యావ్ సచ్ గుడ్ పారామీటర్స్ ఇన్ హైదరాబాద్ వీ షుడ్ బి మచ్ హైయర్. ఇప్పుడు మన రేట్స్ ఇంకొలతో కంపేర్, ఇప్పుడు ముంబై ఫర్ ఇన్స్టెన్స్, టుడే ముంబై ఇస్ ఇన్ ఎ మెస్. ఒక 10 days వర్షం పడగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ మెస్. కాబట్టి అది మనము మనసులో పెట్టుకొని అనుకోవాలి. ఇంకోటి ఇప్పుడు ఇంత రామరెడ్డి గారు మాట్లాడుకుంటూ అన్నారు ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఫ్యాక్టర్స్ ఏమేమి మనకు పారామీటర్స్ ఉన్నప్పుడు దీంట్లో బేసిక్ ఫ్యాక్టర్స్ కొంతమంది చూసేదంటే క్వాలిటీ ఆఫ్ లోకల్ స్కూల్స్. పిల్లల స్కూల్ దగ్గర ఉందా, అక్కడ నాకు ప్రాపర్టీ కావాలి, దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. తర్వాత వర్క్, నేను పని చేసే ప్లేస్ దగ్గరకు ఉందా లేదా, అదొకటి. ఇంకోటి నేను రిక్రియేషన్, షాపింగ్, సోషల్ ఎంజాయ్మెంట్కి, అది ఈ 3 పారామీటర్స్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇవి ఎక్కడెక్కడైతే బాగుంటాయో ఆ సిటీలో ఆ ప్రదేశాలలో ఇవి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అయితే ఇంతకుముందు మాట్లాడుకుని చెప్పినట్టు మీ రిపోర్ట్లో కూడా, ఈనాడు ఇవాళ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు మియాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ఆ నార్త్ అండ్ వెస్టర్న్ సెక్టర్స్లో గ్రోత్ ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇది కొంచెం లాప్ సైడెడ్. నిన్న కేటీఆర్ గారు ఆ బొటానికల్ పార్క్ ఇనాగ్రేట్ చేసుకుంటూ అన్నారు, అన్ని కంక్రీట్ జంగల్స్ అయిపోతున్నాయి, మనం ఇంకా గార్డెన్స్ చేసుకోవాలి అన్నారన్నమాట. సో దానికి చూసి మనము ఇప్పుడు సిటీలో చూస్తే గ్రీనరీ పర్సెంటేజ్ దే సే ఇట్స్ అరౌండ్ 12%, 13%. అది మనం 23-24% ఎక్కువ చేసుకోగలిగితే దెన్ ఇవన్నిటికీ మనకు ఇంకా కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ అవుతాయన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో హిందీ వస్తే మీరు యూ కెన్ జస్ట్ గెట్ అలాంగ్. వేరే స్టేట్స్ లాగా ఒకటే లాంగ్వేజ్ ఉండాలని ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ సచ్ సో చీప్. స్టిల్ ఇప్పుడు కూడా మీకు 20 రూపాయలలో 1 kg వెజిటబుల్స్ దొరుకుతాయి. సో ఇట్స్ ఆల్ వెరీ రీజనబుల్. రెంట్స్ ఆర్ రీజనబుల్. మీరు బికాస్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్,
ఇప్పుడు రెంట్కి అడిగినప్పుడు 2 months 3 months డిపాజిట్తో మీరు రెంట్కి ఇచ్చేస్తున్నారు. ఆ పరిస్థితి వేరే సిటీస్లో, బెంగళూరులో, ముంబైలో అట్లా లేదు. కాబట్టి all these parameters have contributed to the growth of real estate in the హైదరాబాద్లో. అండ్ ఇది కానీ ఒక సుస్థిర ప్రగతి అంటాం కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్, దానికి కంటిన్యూ కావాలి. ఇది కావాలి అంటే ఆ పారామీటర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, పొలిటికల్ ఎన్వైరన్మెంటు, ఇవన్నీ కొన్ని మన అట్రిబ్యూట్స్ అవుతున్నాయి, అప్పుడప్పుడు మన చేతిలో ఉండవు. కాబట్టి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ వీ షుడ్ ట్రై అండ్ ప్రొటెక్ట్. శేఖర్ రెడ్డి గారు, కమర్షియల్ స్పేస్తో పాటు గృహ నిర్మాణాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్ల 5 లక్షల చదరపు మీటర్ల వరకు ఉండే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి లభిస్తోంది. ఈ రియల్ జోన్ స్థిరంగా ఉండాలంటే ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండాలి? ఫార్చునేట్లీ మనకు గవర్నమెంట్ ప్రొయాక్టివ్ ఉంది. మాకున్న ఇష్యూస్ కూడా టైం టు టైం అడ్రస్ చేస్తున్నారు. ఇంకా మనకు కావాల్సిందంటే ఇప్పుడు వారు బాంబే విషయం చెప్పినారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైతే చేయాలో అవి కొంత ఇబ్బందులు ఉన్నాం. మనము బాంబేని చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు, మనం కూడా కొంత ఇబ్బందులో ఉన్నాం. వాటిని రెక్టిఫై చేసుకుంటే మాత్రము డెఫినెట్గా సిటీ ఇంకా మోర్ అండ్ మోర్ మైగ్రేషన్ అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే మేజర్గా పాత ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే కోర్ సిటీలో ఉంది, అది రీప్లేస్ చేయడము, ప్రాపర్ డ్రైనేజ్ కావడం కొంత చేస్తున్నారు, బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇంకా ఫ్యూచర్లో ఇంకా సప్లై రావాలా అంటే పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, గ్లోబల్ లెవెల్ ఇన్వెస్టర్స్, పాన్ ఇండియా ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళకు మనము చేయాల్సినది ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ఎంబడి మనకి ఏదైతే గ్రిడ్ రోడ్స్ రావాలో అవి గ్రిడ్ రోడ్స్ రాలేదు ఇప్పటివరకు. దానివల్ల ఆల్మోస్ట్ మనం మనం ఓవరాల్ ప్లాన్ చేసినప్పుడు అంటే ఒక మినిమం ఒక 20 మేజర్ టౌన్షిప్స్ వస్తాయని మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ ఎందుకో సంభవం హెచ్ఎండిఏ గ్రిడ్ రోడ్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడానికి కానీ ఆ గ్రిడ్ రోడ్ ఫార్మేషన్ చేయడానికి చేయలేదు. ఆ ల్యాండ్ అంతా బ్లాక్ అయిపోయింది, పర్మిషన్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే సర్వీస్ రోడ్ మీద మనకు పర్మిషన్స్ ఇవ్వరు ఉన్న పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అక్కడ ఐ థింక్ నెక్స్ట్ మనము కేటీఆర్ గారు దృష్టి పెట్టాల్సిందంటే ఈ ఓఆర్ఆర్ మీద గ్రిడ్ రోడ్స్ చేయగలిగితే పెద్ద పెద్ద టౌన్షిప్స్, వాక్ టు వర్క్ టౌన్షిప్స్, పెద్ద చాలామంది వచ్చి 1000 ఎకరాలు 2000 ఎకరాలు తీసుకొని 500 ఎకరాలు తీసుకొని వాక్ టు వర్క్, ఇప్పుడు ఎట్లయితే బుద్వేలు, రాజేంద్ర నగర్ ఇక్కడ మనం ఐటీ టౌన్షిప్ అన్నారు, అలాంటి టౌన్షిప్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ మీద ఇంటిగ్రేటెడ్గా అక్కడే మీకు హౌసింగ్ ఉండొచ్చు, రిక్రియేషన్ ఉండొచ్చు, ఐటీ స్పేస్ ఉండొచ్చు, సర్వీస్ సెక్టర్ ఉండొచ్చు. అదొకటి. రెండోది ఇంకా పుంజుకోవాలంటే కూడా ఇప్పుడు మనం సిటీలో ఉన్నాయి కూడా కొన్ని ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, అదర్ ఇండస్ట్రీస్ కూడా గ్రాడ్యువల్గా మనం బయటకు పంపిస్తాం. ఈ సమస్య రాకూడదు అనుకుంటే ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజ్ చేసినారో అక్కడ కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చరు మనము ఇమ్మీడియట్గా మనం చేయగలిగితే గ్లోబల్ లెవెల్లో మనకు పెద్ద కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇంకా లాజిస్టిక్స్ కంపెనీస్ కానీ ఏమన్నా కానీ రావడానికి స్కోప్ ఉంది అక్కడ. అంటే వాళ్ళకు మనం మార్కెటింగ్ చేసుకోవాలా. ఇగో పెరిఫెరల్ రింగ్ రోడ్ మీద మా మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ మేము ల్యాండ్ ఇయర్ మార్క్ చేశాము, ల్యాండ్ యూజ్ ఫర్ మల్టీ జోన్ ఇలాంటివి రావడానికి ఉంది అని మనం ముందు డిక్లేర్ చేయగలిగితే చాలామంది కంపెనీస్ ఓవర్ నైట్కి వచ్చి పెట్టుకోగలుగుతాం. గవర్నమెంట్ నీ నాట్ అక్వైర్ ద ల్యాండ్, గవర్నమెంట్ కెన్ ప్రపోజ్ ద ల్యాండ్ యూజ్, సో దట్ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి బేసిక్గా ఇలాంటి కొన్ని ముందే మనం ఆలోచించి చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సిటీలో కొద్దిగా పార్కింగ్ రోడ్స్ ఒకటి, ఈ యొక్క ఎఫ్ఓబీస్ కొంత చేయాలా, తర్వాత ఈ ఎక్సెస్ సప్లై కూడా రావాలా. ఇంకోటి మనకు బాంబే, ఢిల్లీ, అదర్ ఏరియాస్లో కాస్ట్ ఎందుకు పెరిగిపోయిందంటే వాళ్ళకి ల్యాండ్ లేదు, మన దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మోర్ అండ్ మోర్ బిల్డర్స్ను గవర్నమెంట్ ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే సప్లై ఎక్కువ కావాలా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డెవలపర్స్, ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్చేజర్స్. ఎప్పుడైతే మా దగ్గర కాంపిటీషన్ పెట్టి సప్లై ఎక్కువ చేస్తే బయస్ మార్కెట్ తీసుకురావాలి. గవర్నమెంట్ ఒకటే అజెండా ఏం పెట్టుకోవాలంటే బిల్టప్ స్పేసు ఎక్సెస్ సప్లై ఉండేట్టు చూసుకుంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అఫోర్డబుల్ ఆఫీస్ స్పేస్ వస్తుంది, ఐటీ స్పేస్ వస్తుంది, ఇండస్ట్రియల్ స్పేస్ వస్తుంది. కాబట్టి ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ ఆలోచించగలిగితే మంచిది. రామరెడ్డి గారు, వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చేది స్థిరాస్తి రంగమే. దీని అభివృద్ధిపై 42 కీలక రంగాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం జీఎస్టీ అమల్లో ఉంది. ఆగస్టు నుంచి రెరా చట్టం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? మీరు 42 కీలక రంగాలు అంటారు కానీ బట్ మాకు తెలిసి దాదాపు 250 ఇండస్ట్రీస్ అంటే స్మాల్, మీడియం అని చిన్న అంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే సో మెనీ థింగ్స్ కదా. సో వేరియస్ అంటే వ్యవసాయ రంగం తర్వాత అభివృద్ధి ఇదే బెస్ట్. తర్వాత ఈవెన్ జీడిపిలో గ్రోత్లో కూడా రియల్ ఎస్టేట్ ఈజ్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. సో
డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే మిగతా అన్ని బాగుంటాయి. మీరు యూ నేమ్ ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళారనుకోండి, వాట్ యూ లుక్ ఎట్ దిస్ ఆల్ స్కైస్ రియల్ ఎస్టేట్. సింగపూర్ సిటీని ఎలా కొలుస్తున్నాం, మలేషియా అంటున్నాం. సో ఎవ్రీవేర్ రియల్ ఎస్టేట్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. మిగతా సిటీస్ కంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ బికాజ్ ఆఫ్ 86 జియో విచ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ 86 జియో మిస్ శేఖర్ రెడ్డి గారు. సో ఆ జియో వచ్చిన తర్వాత డీవియేషన్స్ అనేది లేదు బికాజ్ ఆఫ్ 10% మార్టిగేజ్ చేస్తున్నాము. కాకుండా కొంత డిలేస్ అని కొన్ని జరగడం జరిగింది. కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకు మీరు వేల మీద లెక్క పట్టచ్చు ఎవరైతే డెవలపర్స్ కొనుగోలుదాన్ని ఇబ్బంది పెట్టినంటే వెరీ ఫ్యూ డెవలపర్స్. అదర్వైజ్ డెవలపర్స్ అక్రాస్ ది తెలంగాణ దే ఆర్ వెరీ గుడ్. సో ఇప్పుడు రెరా చట్టం వచ్చిన తర్వాత కొనుగోలుదారికి పూర్తి భద్రత ఉంది. సో ఒకప్పుడేమో డిస్పారిటీ ఉండేది. ఒక అన్నోన్ పర్సన్ ఒక కొత్తగా సిటీకి వచ్చినప్పుడు ఏంటంటే బిగ్ బ్రాండ్ కోసం చూస్తాడు, హూ ఇస్ అంటే వెబ్సైట్ చూసేసి పెద్ద బ్రాండ్, సో ఈజ్ రెడీ టు స్పెండ్ 1,000, 1,500, 2,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవడానికి, ఎందుకంటే ఈజ్ మనీ ఈజ్ సేఫ్ అని. బట్ రెరా వచ్చిన తర్వాత ఎనీ బడీ హూ రిజిస్టర్డ్ విత్ రెరా, సో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కుంటే దేర్ మనీ ఈజ్ సేఫ్ బికాజ్ ఆఫ్ రెరా కండిషన్స్. కాబట్టి కొనుగోలుదారులు ఈరోజు పూర్తి భద్రతతో ఉన్నారు బికాజ్ ఆఫ్ రెరా. తర్వాత అంటే హైదరాబాద్ కానీ అక్కడ తెలంగాణ ఎక్కడ చూసినా కానీ ప్రైసెస్ మాత్రం చాలా చాలా తక్కువ. మళ్ళీ చెప్పడం ఏంటంటే దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే వేరియస్ రీజన్స్ వల్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి. సో మీరు ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే మీరు ఏ రంగం చూడండి, మీకు అత్యధికంగా లాభం వచ్చే రంగం ఏదంటే ఎస్పెషల్ రియల్ ఎస్టేట్. సో జిఎస్టీ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కస్టమర్ మీద కూడా కొంచెం అధిక భారం పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర వ్యాట్ 1.25%, సర్వీస్ ట్యాక్స్ 4.5% ఉండేది. రెండు కలిపి 5.75% కస్టమర్ భారం పడేది. ఇప్పుడు అది 12% అయిపోయింది. వేరే రాష్ట్రాలు ఏంటంటే అది 9.5, 10% వరకు ఉన్నది కాబట్టి వాళ్ళు 2% అడిషనల్ కాబట్టి పెద్ద భారం లేదు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం అధిక భారం పడడానికి ఆస్కారం ఉంది, పడుతుంది. అఫ్ కోర్స్ కొంతమంది మనము ఇది ఇన్పుట్ క్రెడిట్ వల్ల కొంత రిబేట్ ఇవ్వడానికి కూడా కొంచెం ఆస్కారం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టీ వల్ల కొంత కొనుగోలుదారుపై భారం పడడం మాత్రం వాస్తవం. సో ఎక్కడ చూసినా కానీ, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే వేరియస్ రీజన్స్, ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం ఫోకస్ కాదు, అన్ని ఇప్పుడు పవర్ 24/7 పవర్ ఈజ్ గివెన్ టు ఈవెన్ రైతులకు కూడా వ్యవసాయానికి ఇస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనుకోండి, డెఫినెట్గా అవన్నీ వాటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఎకరాల వ్యవసాయం సాగులోకి రాబోతుంది. లోయెస్ట్ ఇన్కమ్ వచ్చే కొంచెం వినియోగదారులకి ఎటువంటి ఇల్లు కట్టుకునే అవకాశం ఉందంటారు హైదరాబాద్ నగరంలో? వాళ్ళకి నియరెస్ట్ లొకేషన్ అనేది చూసుకోవాల్సి వస్తుంది ఎవరికైనా. ఇందాక తను చెప్పినట్టు కూడా తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మెట్రో కానీ ఎంఎంటీఎస్ తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం సిటీకి దూరం వెళ్ళినా కానీ లోయెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే సిటీకి దూరం వెళ్ళినా కూడా మంచి ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. ఏదైతే ఫెసిలిటీస్ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇప్పుడు కొండాపూర్, మాదాపూర్ లొకేషన్స్లో ఉన్న మంచి ఫెసిలిటీస్ని అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డర్స్ కూడా ఇస్తున్నారు. అంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే బిల్డర్స్ క్వాలిటీలో కొంత కాంప్రమైజ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా బెటర్ ఇస్తాను. మనం రీసెంట్గా క్రియేట్ అవార్డ్స్ అని మేము క్రెడిట్ తెలంగాణ తరఫున క్రియేట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సర్ప్రైజింగ్ అవార్డ్స్ వచ్చినాయి, అన్ఎక్స్పెక్టెడ్. అంటే నాటి ఊహించలేము. అంటే ఎక్కడో ఉప్పల్లో ఉన్న బిల్డర్కి అవార్డు వచ్చింది, అంటే బెస్ట్ బిల్డర్గా అవార్డు వచ్చింది. ఎందుకంటే దే ఆర్ క్రియేటింగ్ ది, అంటే అట్లా క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రాపర్టీస్ని. సో కాబట్టి వాళ్ళకు అక్కడ అఫోర్డబిలిటీ అనేది మాత్రం ఊరికి దూరంగా పోయినప్పుడే వాళ్ళకి అఫోర్డబిలిటీ దొరుకుతుంది. శివకిరణ్ గారు, హైదరాబాద్కు పెరుగుతున్న ఆదరణ వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, కమర్షియల్ నిర్మాణాలు, వేర్ హౌస్లకు అనుమతులు ఇస్తోంది. సామాన్యులు సైతం ఇల్లు కట్టుకునేలా సమ్మిళిత అభివృద్ధి జరగాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? ఇప్పుడు హైదరాబాద్ మన ఏరియా చూసుకుంటే దగ్గర జిహెచ్ఎంసీ పరిధి 625 స్క్వేర్ కిలోమీటర్స్ అనుకుంటాం. మన పాపులేషన్ ఈజ్ అబౌట్ 1 crore ప్లస్. మన సమగ్ర సర్వే అయింది కానీ 1 crore ప్లస్. డెన్సిటీ అప్రాక్సిమేట్లీ ఈజ్ అబౌట్ 17,000 to 18,000 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్లో ఎంత పాపులేషన్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాము అని మనం ఆలోచించాలి. ఇంత శేఖర్ రెడ్డి గారు అన్నారు ముంబై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కూడా కొంచెం ల్యాకింగ్ ఉన్నామని. అయితే హైదరాబాదే సెంటర్ చేసేసుకొని అందరు ఇక్కడికే రావడము, ఇక్కడికే యాడ్ ఆన్ చేయడము, అది ఒక అభివృద్ధికి సరైన చిహ్నం కాదేమో అని నా అభిప్రాయం. అయితే దీంట్లో మనము అందుకోసమే కొంచెం జోనింగ్ రెగ్యులేషన్స్ అన్నారు, అవన్నీ చేసుకొని సిటీ అవుట్స్కర్ట్స్ ఇంకా దూరం ఇంకొన్ని టైర్ 2 సిటీస్ వరంగల్, మన నిజామాబాద్ అటువంటి టౌన్స్లో కూడా మనం డెవలప్ చేసుకుంటే, ఇప్పుడు ఇంకోటి మనం గ్లోబల్ సిటీలో ఎక్కడ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, కనెక్టివిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఆ సిస్టమ్ తీసుకురాస్తే అందరు హైదరాబాద్కే రావడం కాకుండా హెల్త్ కేర్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వేరే సిటీస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఒక డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ మోడల్లో
అప్పుడు మనకు పాపులేషన్ స్ట్రెస్ తక్కువ అవుతుంది. లేకపోతే మనం ఇప్పుడు హైదరాబాద్లో మనం వాటర్ తెచ్చుకునేది గోదావరి నుంచి, కృష్ణా నుంచి, ఎన్ని రోజులు తెచ్చుకుంటాం అట్లా. సో అది కొంచెం కష్టమైన థింగ్. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి మనము చేయగలగాలంటే ఒక ఆర్గనైజ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ నెసరీ. ఇప్పుడు సిటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కానివ్వండి, సీఎం కానివ్వండి, జిహెచ్ఎంసీ హెడ్, వాటర్ బోర్డ్ అందరూ చాలా అలర్ట్గా ఒక ప్లాన్డ్ అప్రోచ్తోనే వెళ్తున్నారు. సో అటువంటి టీం కూడా ఉండాలి సిటీకి. ఉన్నప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి కూడా కలిస్తే బాగవుతుంది. కానీ ఒక చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ట్రాఫిక్ అన్నారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ. హైదరాబాద్లో చూస్తే ట్రాఫిక్ ఇస్ స్టిల్ ఏ ప్రాబ్లం. మనకు పోలీసు ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నా కూడా లేన్ డిసిప్లిన్ లేకుండా ట్రాఫిక్ అవుతుంది. మనకు మెట్రో వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే మెట్రో రేట్స్ కొంచెం హైయర్ ఉన్నాయి. సో ఒక డెస్టినేషన్ ఇంకో డెస్టినేషన్ వెళ్ళినప్పుడు మెట్రో ఇంకా ఆర్టీసీ బస్ కంపేర్ చేస్తే ఆర్టీసీ బస్ రేట్స్ తక్కువ ఉన్నాయి. సో ఐ థింక్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ నెసరీ టు బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ మెట్రో, ఎంఎంటీఎస్ అన్నారు, అవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం బాగా చేసుకుంటే ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆన్ ద పాత్ టు గ్రోత్ అనమాట. నోబడీ కెన్ స్టాప్ ఇట్స్ గ్రోత్ విత్ ద కైండ్ ఆఫ్ పారామీటర్స్ దట్ వీ హ్యావ్. చిన్న ఇంటర్వెన్షన్స్ తోటి బెటర్ చేసుకుంటే, ఇంకోటి మన ఎన్విరాన్మెంట్, ఎయిర్ క్వాలిటీ ఇప్పుడు కూడా ఇంకా కంట్రోల్నే ఉంది. ఇప్పుడు మొన్న కొత్తగా ఇప్పుడు ఆ చెరువులలో, ఆ నాళాల్లో అవన్నీ నురుగు వస్తుందన్నమాట. అవి మనం ఇప్పుడు ఆపగలిగితే ఇదే టైంలో వీఆర్ హెడెడ్ టు అ గ్రోత్. మీరు అన్నట్టు గ్లోబల్ సిటీ విశ్వనగరం అయితే మన కళ ఉందో తప్పకుండా అది పూర్తవుతుంది. అండ్ విష్ ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ష్యూర్లీ విష్ హైదరాబాద్ వెల్. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో భాగ్యనగరం స్థిరాస్తి రంగంలో ముందుకు దూసుకుపోతోంది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటు, పరిశ్రమల స్థాపనతో రియల్ రంగం పరుగులు పెడుతోంది. అంతేకాదు ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి హైదరాబాద్ అనుకూలమైన నగరమని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.